Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today మన ప్రాబ్లం వచ్చేసి టెక్స్ట్ అలైన్మెంట్. సో ప్రాబ్లం స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ ఇది మీరు చూడంలోనే ఇది పెద్ద ప్రాబ్లం, ఇది ఎట్లా ప్రింట్ చేయాలి అట్లా ఏం అనుకోకండి, చాలా ఈజీగా చెప్తాను నేను మీకు ఇది ప్రాబ్లం. ఫస్ట్ ఇక్కడే మనకి చాలా క్లూ ఇచ్చేసాడు ప్రాబ్లంలో. ఇక్కడ ఇన్ పైథాన్ ఏ స్ట్రింగ్ ఆఫ్ టెక్స్ట్ కెన్ బి అలైన్డ్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. ఇక్కడ ఈ మూడు ఫంక్షన్స్ అనేవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి ఈ ఈ ఫంక్షన్ లో. ఇక్కడ ఫస్ట్ మనకి లెఫ్ట్ గురించి చెప్తున్నారు. లెఫ్ట్ అనేది ఎట్లాగా యూజ్ చేస్తారని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత సెంటర్, తర్వాత రైట్, అట్లాగా మనకి ఎట్లా ఈ ఫంక్షన్స్ అనేవి ఎట్లా పర్ఫామ్ అవుతాయి అని చెప్తున్నారు. ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనం ఎల్జెస్ట్ అనేది డినోట్ చేస్తాం, సెంటర్ అనేది డాట్ సెంటర్ అని డినోట్ చేస్తాం, రైట్ అనేది ఆర్జెస్ట్ అని డినోట్ చేస్తాం. ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి ఎల్జెస్ట్ లో విత్ అనేది 20 ఇచ్చేసారు అనుకో, మనకి ప్రింట్ హ్యాకర్ ర్యాంక్ ఇది అనేది ఒక స్ట్రింగ్. ఓకే, ఎల్జెస్ట్ ఆఫ్ విత్ అనేది 20 ఇచ్చేసారు కదా, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎల్జెస్ట్ ఆఫ్ ఈ క్యారెక్టర్ అని ఇచ్చారు. అంటే అర్థం ఏంటంటే మనం ప్రింట్ చేయాల్సిన స్ట్రింగ్ లెఫ్ట్ అంటే ఎల్జెస్ట్ అంటే లెఫ్ట్ ప్రింట్ చేసి, ఇంకా మిగతా రైట్ సైడ్ అనేది మిగతా రైట్ సైడ్ అనేది ఈ క్యారెక్టర్స్ ఇస్తాం. ఎట్లాగా మొత్తం పైన 20 ఉండాలి, అది మీనింగ్. ఇక్కడ సపోజ్ ఈ హ్యాకర్ ర్యాంక్ అది 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 10 ఇవి ఉండేసరికి రిమైనింగ్ 10 ఇవి ప్రింట్ అయ్యింది. ఇప్పుడు హ్యాకర్ ర్యాంక్ ఎస్టీ అని ఉందనుకో, అప్పుడు రిమైనింగ్ 8 ప్రింట్ అయ్యింది. అంటే ఇది అడ్జస్ట్ చేసుకుంటుంది. మన స్ట్రింగ్ అనేది మనది మామూలుగా ప్రింట్ అవుతుంది. ఇక్కడ దాకా స్ట్రింగ్ ఉందనుకో, ఇక్కడ దాకా మన స్ట్రింగ్ ప్రింట్ అయ్యి రిమైనింగ్ ఈ క్యారెక్టర్స్ ఇవి ఇచ్చిద్ది. ఇది ఎల్జెస్ట్ వచ్చే ఫంక్షన్ అనేది ఇట్లా అప్లై చేస్తాం. నెక్స్ట్ సెంటర్. సపోజ్ మన విడ్త్ అనేది దానికి 20 అనే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు. సెంటర్ లో ఇవ్వాలి అంటే ఇక్కడ 10 ఉన్నాయి మన స్ట్రింగ్ లెంత్. మన ఇక్కడ 10 ఉన్నాయి కాబట్టి సెంటర్ లో ఉండాలి ఇది. సో ఇటు 5 క్యారెక్టర్స్ ఇస్తారు, ఇటు 5 క్యారెక్టర్స్ ఇస్తారు, మొత్తం కలిపితే 20 అవ్వాలి. దాన్ని బట్టి ఈ ఫంక్షన్ అనేది అలైన్మెంట్ చేసుకుంది. అందుకని నేమ్ కూడా టెక్స్ట్ అలైన్మెంట్ ఇచ్చేసారు. సెంటర్ కాబట్టి మన ఇచ్చిన స్ట్రింగ్ అనేది సెంటర్ లో ఉండిద్ది. మిగతా క్యారెక్టర్స్ అనేది ఈ ఈ స్ట్రింగ్ లెంగ్త్ ప్రకారం రిమైనింగ్ ఎన్ని ప్రింట్ కావాలంటే అన్ని ప్రింట్ అవుతాయి. సపోజ్ మనకి ఇంకొక 4 క్యారెక్టర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అనుకో, హ్యాకర్ ర్యాంక్ అని ఉందనుకో, ఇంకోటి మళ్ళీ ఇక్కడ 3 క్యారెక్టర్స్ ఇక్కడ 3 క్యారెక్టర్స్ ప్రింట్ అవుతాయి. అట్లాగా అలైన్మెంట్ చేసుకుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆర్జెస్ట్ అనుకో, మనకిచ్చిన స్ట్రింగ్ రైట్ ప్రింట్ అవుతుంది, రిమైనింగ్ మొత్తం లెఫ్ట్ సైడ్ ఇట్లాగా క్యారెక్టర్స్ ప్రింట్ అవుతుంది. అదే మన స్ట్రింగ్ ఎక్కడ దాకా ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రింట్ అయ్యి రిమైనింగ్ కొంచెమే మనకి క్యారెక్టర్స్ ఉంటుంది. ఈ యొక్క ఫంక్షనాలిటీ అనేది ఇది. ఈ ఫంక్షనాలిటీ ఇంతసేపు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇదే చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం కి. సో నెక్స్ట్ టాస్క్ ఏమన్నారంటే, యు ఆర్ గివెన్ ఏ పార్షియల్ కోడ్ దట్ ఈస్ యూజ్డ్ జనరేటింగ్ హ్యాకర్ ర్యాంక్ లోగో వేరియబుల్ థిక్నెస్. ఓకే, ఇక్కడ మనకు డైరెక్ట్ గా చూసినట్టయితే అసలు ఇది చూసుకుంటానే కోడ్ డెవలప్ చేయొచ్చు. ఇక్కడ ఇన్పుట్ అనేది మనం 5 అని ఇస్తే, 5 అంటే ఏంటి, థిక్నెస్ అనేది 5 అని ఇస్తే మనకి ఇట్లాగా డెవలప్ చేయమన్నారు కోడ్ అనేది అన్ని. ఎట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఫస్ట్ ఇన్పుట్ థిక్నెస్ ఇన్పుట్ గా తీసుకుంటాం. ఎన్ అనే థిక్నెస్ నేను ఎన్ అనే వేరియబుల్ తో డినోట్ చేసుకుంటున్నా. ఎన్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని డిక్లేర్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక్కో దానికి కోడ్ రాసుకుందాం. ఫస్ట్ దీనికి కోడ్ రాసుకుందాం. ఈ టాప్ ఉన్న దానికి ఎట్లా కోడ్ రాసుకుంటామంటే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి లైన్స్, 1 2 3 4 5 లైన్స్ ఉన్నాయి కాబట్టి
ఇది 5 కాబట్టి ఇన్పుట్ మనకి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n అని పెట్టుకోవచ్చు డైరెక్ట్గా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n అని ఎందుకు పెట్టుకుంటున్నా అంటే మనకి 5 టైమ్స్ ఈ లూప్ అనేది ఇటరేట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కోటి ఇక్కడ సి ఈ క్యారెక్టర్ కూడా మనం ముందుగానే డినోట్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఇదే ప్యాటర్న్ ప్రింట్ చేయమన్నారు కాబట్టి ప్రీ డిఫైన్డ్గా మనం సి ఈక్వల్ టు హెచ్ అనేది మనం డినోట్ చేసుకున్నాం. ఇంకా కోడ్లోకి వెళ్తే ప్రింట్ ఎట్లా రాస్తున్నాం చూడండి. సి యాస్ట్రిక్ ఐ డాట్ ఆర్ జస్ట్ ఆఫ్ n-1 ప్లస్ సి ప్లస్ సేమ్ ఇక్కడ ఉన్నది ఇస్తాం. సి యాస్ట్రిక్ ఐ డాట్ ఎల్ జస్ట్ ఆఫ్ n-1. సో ఇది ఇస్తాం. ఇది ఇట్లాగే ఎందుకు కోడ్ డైరెక్ట్ నేను రాసినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సి ఇంటూ ఐ అని అన్నాం. ఇక్కడ ఫస్ట్ ఐ అనేది 0, సి ఇంటూ 0 తోటి ఏది మల్టిప్లైస్ చేసినా 0. సో ఇక్కడ నుంచి 0 ఫస్ట్ ఇటరేషన్ లో ఈ వాల్యూ ఇటు ఈ వాల్యూ అనేది మనకి యూజ్ అవ్వదు. డైరెక్ట్ గా ఇక్కడ సిఏ ఉంటే అదే ప్రింట్ అయింది. ఫస్ట్ ఒక లెటరే ఉంది, సో ఇక్కడ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇటరేషన్ వచ్చేసరికి ఇంక్రిమెంట్ అయింది, 0 కాస్త ఐ 1 అయింది. సి ఇంటూ 1 అంటే హెచ్ అనేది 1 టైం మల్టిప్లై చేస్తే ఒక హెచ్ ఉండిద్ది. అది ఇక్కడ ఎట్లా ఇస్తుంది, ఆర్ జస్ట్ ఆఫ్ n-1 అని ఇచ్చారు. అంటే n అంటే 5, n-1 అంటే 4. మొత్తం ఇక్కడ మన 4 స్పేసెస్ ఉన్నాయి అనుకుంటే ఆ 4 స్పేసెస్ లో ఆర్జెస్ట్ అనే ఫంక్షన్ అప్లై చేసి ఇది అనేది ఇవ్వమన్నారు. అంటే ఇక్కడ 3 స్పేసెస్ వదిలేశారు, రిమైనింగ్ 1 ఇక్కడ 1 హెచ్ కదా ఉంది, ఆ 1 హెచ్ అనేది ఇచ్చారు. మొత్తం ఇక్కడ 4 అనే ఆర్జెస్ట్ n-1 అంటే 4 అనే 4 లో ఒక క్యారెక్టర్, రిమైనింగ్ 3 స్పేసెస్ ఏమో రైట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆర్జెస్ట్ యూస్ చేస్తే లెఫ్ట్ సైడ్ మనం ఇవ్వాలనుకున్న క్యారెక్టర్స్ ఇస్తాం. మనకు మెయిన్ అవుట్ ప్రింట్ చేసేదేమో ఇక్కడ రైట్ సైడ్ ఇస్తాం. అలాగా సేమ్ యాస్టీస్ గా లెఫ్ట్ సైడ్ కూడా ఇట్లాగా సేమ్ రైట్ సైడ్ స్పేసెస్ 3 ఇచ్చాం. లెఫ్ట్ సైడ్ ఏమో మనకు కావాల్సిన సి ఇంటూ 1 అంటే హెచ్ ఇంటూ 1 హెచ్, ఇక్కడ 1 హెచ్ ఇచ్చాం. మధ్యలో హెచ్ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ మనం సి అనేది కామన్ గా ఉంచాం, సో ఇక్కడ సి అనేది ఉండిద్ది. నెక్స్ట్ ఇటరేషన్ లో సి అనేది మధ్యలో కామన్ గా ఉండిద్ది. ఇక్కడ 2h లెఫ్ట్ సైడ్ వచ్చినాయి, ఇక్కడ 2h రైట్ సైడ్స్ వచ్చినాయి. ఎందుకంటే ఐ అనేది 1 నుంచి 2 ఇంక్రిమెంట్ అయింది. సి ఇంటూ 2 అంటే హెచ్ 2 టైమ్స్, ఇటు హెచ్ 2 టైమ్స్, ఇటు హెచ్ 2 టైమ్స్. అట్లాగే నెక్స్ట్ ఇటరేషన్ లో హెచ్ 3 టైమ్స్, హెచ్ 3 టైమ్స్. నెక్స్ట్ ఇటరేషన్ లో హెచ్ 4 టైమ్స్, హెచ్ 4 టైమ్స్. ఇక్కడ స్పేసెస్ ఏముండవు, ఎందుకంటే ఇక్కడ 4 అనేది మనం ఇచ్చేసాం. ఈ 4 ఇట్లో క్యారెక్టర్స్ వస్తే ఇంకా మన స్పేస్ ఇవ్వడానికి పాసిబుల్ అవ్వదు కాబట్టి ఇంకా డైరెక్ట్ అలైన్మెంట్ చేసుకుంటుంది ఆర్జెస్ట్. సో ఇట్లాగా మనం ఇది అనేది ప్రింట్ చేసాం ఈ కోడ్ లో. నెక్స్ట్ మనం ప్రింట్ చేయాల్సింది ఈ 2 బ్లాక్స్ ని, దీనికి మనం కోడ్ రాస్తాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n+1. n+1 ఎందుకు ఇచ్చా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 లైన్స్ ఉన్నాయి కాబట్టి 6 టైమ్స్ అనేది లూప్ అనేది ఇటరేట్ అవ్వాలి. సో కాబట్టి n+1 నేను ఇచ్చా. కిందకి వెళ్తే ప్రింట్, ఇక్కడ మనం సి యాస్ట్రిక్ n అని ఇచ్చా. ఎందుకు ఇచ్చా n, సి అంటే హెచ్ ప్రతి లైన్ లో 5 టైమ్స్ ఉంది చూడండి, మీరు గమనిస్తే 1 2 3 4 5 అట్లాగా హెచ్ అనేది ప్రతి లైన్ లో 5 లైన్ ఉంది. కాబట్టి n అంటే మనకి తెలుసు ముందే ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్ లోనే ఇచ్చాం 5, సో సి ఇంటూ 5 అని ఇచ్చా. ఇదనేది మనకి ఎట్లాగుందంటే ఇటు కొన్ని స్పేసెస్ వదిలారు, ఇటు కొన్ని స్పేసెస్ ఇక్కడ వదిలారు.
అప్పుడు దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే సెంటర్లో తీసుకోవచ్చు. డాట్ సెంటర్ ఆఫ్ n asterisk 2 ఒక 10 పొజిషన్. ఇక్కడ సపోజ్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 అనుకున్నాం అనుకో, ఈ 5 అనేది ఇక్కడ ప్రింట్ అయ్యిద్ది, ఇక్కడ 3, ఇక్కడ 2 స్పేసెస్ వదిలిద్ది. అట్లాగే అలైన్మెంట్ చేసుకుంది. ఈ 5 అనేది క్యారెక్టర్స్, ఇక్కడ 3 స్పేసెస్, ఇక్కడ 2 స్పేసెస్, సెంటర్ లోనేమో మన క్యారెక్టర్స్. అట్లాగా ఇది ఇచ్చేసాం. ప్లస్ మళ్ళీ సి యాస్ట్రిక్ n, ఈ సి యాస్ట్రిక్ n ఇస్ డాట్ సెంటర్ ఆఫ్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. మొత్తం ఇదంతా మనం తీసుకుంటే ఒక 30గా తీసుకున్నాం అనుకో, ఎన్ని లెక్కేసుకొని 30 ఇక్కడ నుంచి 30గా తీసుకున్నాం అనుకో, మనం n యాస్ట్రిక్ 6 అంటే ఈ మొత్తం టోటల్ 30, ఇదంతా మనం డెవలప్ చేసుకుంది 30కి అయితే సెంటర్లో ఉండాలి. మనం తీసుకున్నది సెంటర్లో ఉండాలి కాబట్టి ఇటు 5, ఇటు రిమైనింగ్ ఎన్ని ఉంటాయి 25 ఉంటాయి, ఇటు 13, ఇటు 12. సో ఇది సెంటర్లో ఎట్లా అలైన్మెంట్ అయ్యిద్ది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఎన్నో చెప్పొచ్చు. ఇవనేవి మనకి 30 ఉంటాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ కూడా అప్లై చేసినాం n×6 అనేది. దీన్ని క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ 3 లైన్స్ మనం ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ రిమైన్ కింద 3 లైన్స్ ప్రింట్ చేయాలి. ఫర్ I in range, ఇక్కడ మనం చూసినట్టయితే n+1 ట్రంకెట్ డివిజన్ 2. ట్రంకెట్ డివిజన్ కాన్సెప్ట్ చూసాంగా, అంటే పాయింట్లు ఉన్న పాయింట్లు ఇవ్వకుండా మనం మెయిన్ నెంబర్ అనేది ఇస్తుంది. ఇక్కడ 3 లైన్సే ఉన్నాయి. మనకి n అనేది 5కి ఒకటి యాడ్ చేసుకొని డివిజన్ చేస్తే మనకి 3 వస్తుంది. కాబట్టి 3 లైన్స్ అంటే 3 టైమ్స్ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. నెక్స్ట్ కోడ్ రాద్దాం. ప్రింట్ సి యాస్ట్రిక్ n హ్యాస్ట్రిక్ 5. ఎట్లా ఎందుకు ఇచ్చానంటే n అనేది ఈ క్యారెక్టర్స్ అనేది మొత్తం 25 ఉన్నాయి. ఇటు ఒక 2, ఇటు ఒక 3 స్పేసెస్, మొత్తం 30. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఇది మొత్తం 30 హెచ్లు ప్రింట్ అయ్యేట్టు మనకి స్పేస్ ఉంది. సో మనకి ఇక్కడ శాంపుల్ అవుట్పుట్ లో ఎట్లా ఇచ్చారంటే 25 హెచ్లు ప్రింట్ అవ్వాలన్నారు. సో n అనేది మనకు 5, మనం 5 తోటి మల్టిప్లై చేస్తే 25 ప్రింట్ అయితే దీన్ని డాట్ సెంటర్ లో తీసుకోవాలి. సెంటర్ n హ్యాస్ట్రిక్ 6 దీంతో ఎక్కడ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే సేమ్ దీనికి ఏం కోడ్ రాసామో దీనికి అదే కోడ్ వేస్తాం. సో యాస్టీస్ గా దీనిపైన లైన్, ఈ లైనే కింద కూడా ఇదే యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇది ప్రింట్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే మనకి రివర్స్, దీనికి ఎంటైర్ రివర్స్ గా ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇటు 4 ప్రింట్ అయినాయి, ఇటు 4 ప్రింట్ అయినాయి. ఇక్కడ మధ్యలో ఒకటి ఉంది, సేమ్ ఇక్కడ మధ్యలో ఒకటి ఉంది, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 2, మధ్యలో ఒకటి, ఇక్కడ 1, ఇటు 1, మధ్యలో 1, అట్లాగా డిక్రిమెంట్ అవుతూ ఉంది. దాన్ని బట్టి మనం కోడ్ రాయాలి. ఫర్ I in range n ఎందుకు ఇచ్చంటే 5 లైన్సే ఉన్నాయి. ప్రింట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎట్లా కోడ్ రాస్తున్నాను చూడండి జాగ్రత్తగా.
C asterisk n minus I minus 1 అని ఇచ్చేసా. అంటే సి ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఇటరేషన్ తీసుకోండి. n మైనస్ ఐ అంటే 0, n మైనస్ 0, 5 మైనస్ 0 అంటే 5, 5 మైనస్ 1 అంటే 4 టైమ్స్ సి అనేది ఇస్తుంది ఈ ఫస్ట్ లైన్ ఇటు సైడ్. దీనికి మనం ఆర్ జస్ట్ అప్లై చేసుకోవాలి. ఆర్ జస్ట్ ఆఫ్ n అట్ ద సేమ్ టైం ప్లస్ సేమ్ ఇదే విధంగా మనం సి asterisk n మైనస్ ఐ మైనస్ 1 సేమ్ ఇదే విధంగా వేస్తాం. మళ్ళీ అప్పుడు డాట్ ఎల్ జస్ట్ ఆఫ్ n. ఇక్కడ మనం బ్రాకెట్స్ అన్ని సరిగ్గా ఇచ్చాం లేదో చూసుకుందాం. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డాట్ ఇవన్నీ ఇక్కడ ఆర్ జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది కాబట్టి ఆర్ జస్ట్ ఆఫ్ n asterisk 6 ఇస్తాం. ఎందుకు ఇచ్చాయంటే ఇది మొత్తం మనకి తెలుసు n x 6 థిక్నెస్ లో మనకి h క్యారెక్టర్స్ ఉన్నాయని. ఇవనేది మనకు కావాల్సినేమో ఇటు చివరి ప్రింట్ అయ్యేది, రిమైనింగ్ అన్ని స్పేస్ ఇచ్చేస్తాయి. సో మనకి రైట్ సైడ్ అనేది ప్రింట్ అవుతాయి. ఒక్కసారి మనం కోడ్ అనేది రన్ చేసి చూద్దాం. మన కోడ్ లో ఇక్కడ లాస్ట్ లైన్ అనేది ఒకటి ప్రింట్ కాలేదు చూసారా? ఇక్కడ లాస్ట్ లైన్ లో ప్రాబ్లం ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనం ఓకే, అక్కడ ప్రాబ్లం ఏమైందంటే మనం ప్రతిదానికి సి పెట్టాలి కదా మిడిల్లో. ఇక్కడ సి ఇటు లెఫ్ట్ సైడ్ కి ఇచ్చాం, రైట్ సైడ్ కి ఇచ్చాం, మిడిల్ ది స్టార్టింగ్ ఇచ్చినట్టే ఇవ్వాలి కదా సి అనేది. సో ఇక్కడ సి అనేది ఇచ్చాం. ఇప్పుడు రన్ చేద్దాం. సో టెస్ట్ కేస్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయింది పర్ఫెక్ట్ గా. సో ఈ విధంగా మనం ఎంత పెద్ద కోడ్ అయినా కానీ మన కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఇక్కడే మెన్షన్ చేస్తారు. మనం ఇప్పుడు ఇది స్పెసిఫిక్ గా ఎందుకు ఇచ్చారంటే మనకి ఈ మూడు ఫంక్షనాలిటీస్ అనేది ఎట్లాగా వర్క్ అవుతాయి అనేది చెప్పడానికి. ఎల్ జస్ట్, ఆర్ జస్ట్, సెంటర్ అన్ని యూజ్ చేసుకున్నా. ఫర్ లూప్ లోనేమో ఈ లైన్స్ ఇన్ని ఉన్నాయి, దాన్ని బట్టి మనం రేంజ్ తీసుకున్నా. రేంజ్ తీసుకున్న తర్వాత మనం ఏవి ఎక్కడ అలైన్మెంట్ చేయాలంటే దానికి ఆర్ జస్ట్, ఎల్ జస్ట్ అట్లన్నీ తీసుకొని మనం కోడ్ అనేది డెవలప్ చేసాం. Hope this video will understand all. If any doubts, please ping in comment section. Thanks for watching and keep support my channel. Thank you all.